పోలి మనం నడుచుకోవాలి, యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు గారిని పోలి నడుచుకోవాలి అంటే ఎలా నడుచుకున్నారో మాకు ఎలా తెలిసిందండి, యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారో మాకేం తెలిసిందండి అని అనుకోవచ్చు. మనం అనుకున్నప్పుడు మన బైబిల్ చదివితే మనకి యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారు అనేది మనకి తెలుస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం 38వ వచనం చూసినట్లయితే, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నా ఇష్టం నెరవేర్చినట్టు నేను రాలేదు, పంపిన వారి చిత్తం నెరవేర్చటకి పరలోకం నుండి దిగి వచ్చింది. నా ఇష్టం నేను నెరవేర్చటకు నేను రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఎవరు? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నారు. నన్ను ఎవరైతే సృష్టించారో ఆ తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, పరలోకం నుంచి దిగి వచ్చాను అని చెప్పి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని మనకి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాము. మన చిత్తం ఎక్కువ జరిగింది మన జీవితాల్లో. ఏంటి? ఇది అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాము, లేకపోతే ఇలాగ మనం డాక్టర్లు అవుదాం, ఇంజనీర్లు అవుదాం అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అలా అనుకోలేదు. దేవుడి చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చాను, దిగి వచ్చాను అని చెప్పి అన్నారు. మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలని? దేవుడి చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుడు అధ్యాయం 35వ వచనం మనం తీసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి, దేవుడి చిత్తానుసారంగా జీవించాలండి. అక్క చిత్తాన్ని కానీ, అన్న చిత్తాన్ని, అన్నకి నచ్చినట్టు కానీ, లేకపోతే అలాగే కాకుండా మనం ఎప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం ఉండాలి. 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త. ఆయన పెద్దలకడనే లేచి ఇక్కడ చాలా చీకటి ఇవ్వగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను. సీమోను అతనితో కూడా వాడిని ఏం చేశారండి? పెద్దల కాడనే లేచి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? పెద్దల కాడనే లేచి 8ంటికి లేచారా? పెద్దల కాడనే లేచి చీకటిగా ఉన్నప్పుడే, చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి ప్రార్థన చేశారంట. ఏం చేశారు? ప్రార్థన చేశారు. అంటే కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేశారు. ఎందుకు? దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రార్థన చేయడానికి కొంత సమయము సహవాసం కలిగి ఉండాలి దేవునికి అని చెప్పి ప్రార్థన చేశారు. అదే మేము దేశంలో అప్పుడు ఏంటంటే గుడారాలుగా ఉండేవి, పక్క పక్కన హౌసెస్ ఉండేవి. మనకి ఇప్పుడు ఇండివిజువల్ అంటే కొంచెం పిల్లల్ని పంపించిన తర్వాత మనం ప్రేయర్ చేసుకోవచ్చు, కొంతసేపు ప్రేయర్ చేసుకోవడానికి మనకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అప్పుడులో ఏంటంటే పక్క పక్కన ఉండడంతో కొద్ది సమయం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి దిష్టి తీశారు. కాబట్టి ఇంకొకటి నాకు రిఫరెన్స్ చూసినట్టయితే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుడిని ప్రార్థించలేదు, రాత్రి గడిపింది. ఏం చేశారంటే ఆ దినం యందు ప్రార్థించడానికి కనుక యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళారంట. మనం ఇప్పుడు మనందరూ ఏం కొండ మీదకి వెళ్ళట్లేదు, పక్కన చేశారు, పక్కన ఊళ్ళకి ఏమి వెళ్ళట్లేదు. కానీ ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళంట. కొద్ది సమయమే 2 నిమిషాలు చేశారండి? కాదు, రాత్రంతా చేశారంట. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎక్కువ సమయం ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళంట. అది ప్రార్థన ఎలాంటిది? సెల్ఫిష్ ప్రార్థన, అంటే మన స్వార్థమైన ప్రార్థన
చూద్దాము. యేసు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినను. తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం శిష్యులకు చెప్పాను. కాబట్టి వారు తిన్న తర్వాత వారి ఏదో మిగిలిన ఐదు రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నింపి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు యేసయ్య అన్నారండి, ఏంటి ఏమి ఇచ్చాము, ఏం సరిపోతాయి, ఎంతమందికి ఏమో అన్నారండి. అంటే చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించారు. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కానీ ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూర్తిగా కొట్టించంగా ఎంత మిగిలింది అంటే 12 గంపలు మిగిలింది. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా దేవుడు ఇస్తే దానికి తృప్తి కలిగి ఉండాలి. వాళ్ళతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీ